కంటికి కనబడే పనులు చేస్తున్నారు, కంటికి కానబడే పనులు చేస్తున్నారు. నీ జీవితం నవ్వుల పాలు కాకమునిపై ప్రవర్తన సరి చేసుకోండి. పెళ్ళైన స్త్రీలు ఉన్నారు, పెళ్ళైన పురుషులు ఉన్నారు. మీరు చేసే కానరాని పనులు సరి చేసుకోండి, ప్రవర్తన సరి చేసుకోండి. మన జీవితాలు కుక్కలు జీవితాలు కాకమునిపై మన ప్రవర్తన సరి చేసుకోండి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇవాళ మగబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. మీ తల్లిదండ్రులు వారు పేరుగల సంఘములో వెళ్తున్నారు, ఒక పెద్దలుగా ఉంటున్నారు, సమాజంలో కీర్తి గడించిన వారిగా ఉంటున్నారు. మీ సంతోషాల కొరకు, మీ ఆనందాల కొరకు వారు ఎంతగానో త్యాగాలు చేస్తున్నారు. సుఖాలని భోగాలు విడిచిపెట్టి వారు పస్తులుంటున్నారు, కష్టపడుతున్నారు. మీరు అదేమి గమనించకుండా చేతులు పోనుందని మీ ఇష్టానుసారంగా చాటింగ్లు చేయడం, మీ ఇష్టానుసారంగా తండ్రికి తెలియకుండా తల్లికి తెలియకుండా మాట్లాడటం, మీ ఇష్టానుసారంగా తెలియకుండా డబ్బులు పంపించడం, డబ్బులు వాడుకోవడం, తెలియకుండా పాపమనే ముసుగులో పడిపోతున్నా. నీ జీవితం దగ్గర పడింది. నీ ప్రవర్తన సరి చేసుకో. ఎంతకాలం ఈ దొంగ బ్రతుకు బతుకుతావు? తల్లిదండ్రుల యొక్క కళ్ళు కప్పి ఎంతకాలం బ్రతుకుతావు నీవు? కాకై కలకాల బ్రతుకు. ఎందుకు ఈ దొంగ బ్రతుకులు? అందరిని అంటున్నా. హల్లెలూయా. రహస్యంగా చేసే పాపాలు మానేయండి. మీ తల్లిదండ్రులకు తలవంపులు మానేయాలి. పెళ్లిగాని పురుషులు, పెళ్లిగాని స్త్రీలు ఖండితంగా మీకు చెప్తున్నా, ప్రవర్తన సరి చేసుకోండి. మీరు కత్తి పెట్టి పొడవసరలా, మీరు తెచ్చే ఒక అవమానం ఒక తండ్రిని తల్లిని కత్తి పెట్టి చంపినంత భయంకరం. మిమ్మల్ని బట్టి తల్లిదండ్రులు వారు తల ఎత్తుకోవాలా, తలదించుకోవాలా? మీ తల్లిదండ్రులకు మీరు పేరు తెచ్చేవారా? మీ తల్లిదండ్రులకు అవమానం తెచ్చేవారా? సంసారిని ఎంత వ్రతాలు చేస్తున్నారంటే ఎన్ని వ్రతాలు చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ ఏం తెచ్చాడు? అవమానం తెచ్చాడు. నీ తల్లిదండ్రులకి సంతోషాన్ని పుట్టే కుమారుడువా, నీ తల్లిదండ్రులకి కన్నీళ్లు దుఃఖం పెట్టించే కృతజ్ఞత లేని కుమారుడువా నీవు. పరీక్ష చేసుకో. మగబిడ్డలైన వారు గంజాయికి అలవాటు అవుతున్నారు, త్రాగుడికి అలవాటు అవుతున్నారు. భర్తలైన వారు తిరుగుతుంటే భార్యలు అడ్డపడుతున్నారు. పాపాన్ని ఖండించేటప్పుడు భార్య అడ్డపడకూడదు. కొద్దిగా తాగాడని భార్య అంటుందంట, కొద్దిగా ఏమైంది ప్రాణం తీసింది. ఆకాశంలో గ్రద్దలుతుందంట, నీటి మీదేమో